లోక్సభ అభ్యర్థుల లిస్ట్ ని మరి కాసేపట్లో ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే కొంతమంది పేర్లు వినిపిస్తున్నా కేసీఆర్ జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయన్న దానిపై ఆసక్తి కొనసాగుతోంది. టికెట్ వస్తుందా లేదా అన్న టెన్షన్ కొందరు సిట్టింగ్లతో పాటు ఆశావాహుల్లో కూడా కనిపిస్తోంది. సిట్టింగ్ స్థానాల్లో 2-3 చోట్ల మార్పు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ పేరును తప్ప ఇంకెవరినీ అధికారికంగా ప్రకటించలేదు. టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై మరిన్ని వివరాలు శివారెడ్డి అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ శివ, చెప్పండి, లిస్టు ప్రకటన ఎప్పుడుండే ఛాన్స్ ఉంది? పేర్ల గురించిన అప్డేట్స్ ఏంటి? ఖమ్మం జిల్లా నేత నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. చేరిన తర్వాతనే అభ్యర్థుల లిస్టు జాబితా బయటకు వచ్చే అవకాశం ఉంది. నందీనగర్ లో ప్రస్తుతం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన సొంత నివాసంలో ఉన్నారు కేటీఆర్. అక్కడనే నామా నాగేశ్వరరావు మధ్యాహ్నం 2 తర్వాత టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. తర్వాతనే అభ్యర్థుల లిస్టు ఫైనల్ కాబోతుంది. మెయిన్గా ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి నామా నాగేశ్వరరావు అభ్యర్థిగా ఉండొచ్చన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అవకాశం లేదని టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఆయనకు చేరవేసినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఇంకా నామా నాగేశ్వరరావే ఖచ్చితంగా టీఆర్ఎస్ నుంచి ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఇదంతా అయిపోయే వరకు మధ్యాహ్నం 3 అవుతుంది. 3 తర్వాతనే ఈ అభ్యర్థుల జాబితా ఫైనల్ జాబితా బయటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ ప్రగతి భవన్లోనే ఉన్నారు, కేటీఆర్ నందీనగర్లో ఆయన నివాసంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరికి కూడా ప్రగతి భవన్ నుంచి ఫోన్ వెళ్ళలేదు. ప్రగతి భవన్కి రావాలని కానీ, బీఫామ్ తీసుకోవాలని కానీ, లేదంటే తెలంగాణ భవన్కు వైపు రావాలని కూడా ఏమీ సమాచారం అయితే లేదు ఎవరికి కూడా. అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. ఆశావాహులంతా కూడా హైదరాబాద్లో ఉన్నారు. ప్రగతి భవన్ నుంచి ఎప్పుడు కాల్ వస్తుందా, ఎప్పుడు మాట్లాడి వెళ్ళాలా అని అంతా కూడా ఎదురు చూస్తున్నారు. నిన్న మొన్న జరిగిన ప్రచారం కానీ, మీడియాలో వస్తున్న వార్తలు బేస్ చేసుకున్న వాళ్ళు, ఆ వార్తలో టికెట్ వస్తుందని పేర్లు వస్తున్న వాళ్ళంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బీఫామ్ తీసుకునే వరకు ఆ టెన్షన్ వాళ్ళకు తప్పదనిపిస్తుంది. వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని వాళ్ళంతా కూడా హైదరాబాద్లో ఉన్నారు. ఫోన్లు పెట్టుకొని రెడీగా ఉన్నారు. ఫోన్కి ఎప్పుడు ఫోన్ వస్తుంది, ఎప్పుడు రింగ్ అవుతుంది, ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తారు అని నిన్న మొన్న ఫోన్ ఎత్తని వాళ్ళు కూడా ఈరోజు ఎవరు ఫోన్ చేసినా ఆ సిట్టింగ్లంతా ఆశా వాళ్ళందరూ కూడా 1-2 రింగ్లకే ఫోన్లు లిఫ్ట్ చేస్తున్నారు. ఎవరు ఏ నెంబర్కి వెళ్ళి ఫోన్ వస్తుందో తెలియదు కాబట్టి అన్ని ఫోన్లను అటెంప్ట్ చేస్తున్నారు. ఇంకా ఎమ్మెల్యేలు నిన్న రాత్రి 4 నియోజకవర్గాలకు సంబంధించిన 4 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు రాత్రి కేసీఆర్తో సమావేశమయ్యారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, మహబూబాబాద్ ఈ 4 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు, వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం హైదరాబాద్కు వచ్చి ఉన్నారు. అభ్యర్థులందరూ కూడా హైదరాబాద్లో ఉన్నారు. ఎమ్మెల్యేలు, అభ్యర్థి అందరూ కలిసి వచ్చి బీఫామ్ తీసుకోవాలని కేసీఆర్ నిన్న కలిసిన ఎమ్మెల్యేలకు సూచించారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పటికే ఒక జాబితా అయితే బయటికి వినిపిస్తుంది సుమలత. ఆ జాబితానే ఫైనల్ అవుతుందా, లేదంటే ఇంకేమైనా మార్పులు ఉంటాయా అన్న ఒక ఆసక్తి అయితే నెలకొంది. సిట్టింగుల్లో 3 సిట్టింగులకైతే టికెట్ దక్కే అవకాశం లేదన్న సమాచారం అయితే బయట తెలుస్తుంది. ఆ ప్రచారం బయట టీఆర్ఎస్ పార్టీలో జరుగుతూ ఉంది. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి, తర్వాత మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్ ఈ 3 టికెట్లు కోల్పోయే అవకాశం ఉన్నట్ల చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈ 3 ప్లేసుల్లో కూడా కొత్త వాళ్లకు అవకాశం రాబోతున్న చర్చ జరుగుతుంది. ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్లు ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు పోటీ చేసే అవకాశం ఉంది. మహబూబ్నగర్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి ఈయన పారిశ్రామికవేత్త, ఈయన పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంకా మహబూబాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే, తర్వాత ప్రస్తుతం సీనియర్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న రెడ్డి నాయక్ కూతురు మాలోత్ కవిత, ఆమె వీళ్ళ 3కి అవకాశం దక్కే సమాచారం అయితే బయటికి తెలుస్తుంది. ఈ 3కి టికెట్లు దక్కొచ్చన్న చర్చ టీఆర్ఎస్ పార్టీలో కానీ రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతూ ఉంది. ఇంకా సిట్టింగుల్లో 3 మినహా అందరికీ టికెట్లు దక్కే అవకాశం అయితే ఉంది. అదే రకమైన చర్చ, అదే రకమైన సమాచారం ఉంది బయటికి. వైపు ఇప్పటికే కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎంపీ వినోద్ కుమార్ను ప్రకటించారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా కవితకు మళ్ళీ అవకాశం రాబోతుందన్న చర్చ జరుగుతోంది. ఇంకా వాళ్ళతో పాటు నాగర్ కర్నూలు నుంచి పి రాములు అవకాశం దక్కొచ్చు. పి రాములు మాజీ మంత్రి అయిన సీనియరు. తర్వాత ఇప్పటికే ఆ పరిధిలోని ఎమ్మెల్యేలకు కూడా పి రాములు అభ్యర్థిత్వం ఖరారైనట్లుగా సమాచారం ఉంది. ఇప్పటికే ఆయన గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. కాబట్టి నాగర్ కర్నూలు లోక్సభ అభ్యర్థిగా పి రాములకు ఎక్కువ అవకాశం ఉంది. ఇంకా మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ నల్గొండ లోక్సభ నుంచి ఎవరికి సీట్ రాబోతుంది. నల్గొండ సీటు అటు కాంగ్రెస్కు ఇటు టీఆర్ఎస్కు రెండింటికి కూడా హాట్ సీట్గా మారింది. నల్గొండ గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నారు.
ఆయన అసలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనని చాలాసార్లు బహిరంగంగా ప్రకటించారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఉత్తా సుగంధ్ రెడ్డి కూడా ఆసక్తి చూపుతున్నారు. నల్గొండ నుంచి ఖచ్చితంగా పోటీ చేయాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద పోటీ చేయాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడిస్తానని చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కూడా సమాచారం ఇచ్చారు. సిట్టింగ్ స్థానం కాబట్టి ఆయనకే కేటాయించాలని ఆయన ఇప్పటికే కేటీఆర్ను కోరారు. బహుశా ఆయనకే టికెట్ దక్కవచ్చన్న ప్రచారం జరుగుతూ ఉంది. ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సుమలత. ఒకవేళ నల్గొండ టికెట్ ఆయనకు దక్కకపోతే నెక్స్ట్ లీడ్లో పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నాడు. ఆయన ఎమ్మెల్సీగా ప్రస్తుతం విప్పుగా కొనసాగుతున్నారు. ఆయనకు అవకాశం ఉంది. ఇంకొక పారిశ్రామికవేత్త పేరు కూడా వేమిరెడ్డి నరసింహారెడ్డి పేరు కూడా నిన్న మొన్న వరకు పరిశీలనలో ఉంది. కానీ ప్రస్తుతం అయితే వెనుకబడింది. బహుశా సిట్టింగ్ ఎంపీగా ఉత్తా సుగంధ్ రెడ్డికి అవకాశం దక్కొచ్చన్న చర్చ జరుగుతూ ఉంది. వరంగల్ జిల్లాలో వరంగల్ సిట్టింగ్ ఎంపీ దయాకర్కు అవకాశం ఉంది. ఇప్పటికే ఆయనకు సమాచారం ఇచ్చారని కూడా తెలుస్తోంది. ఆ లోక్సభ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంకా మహబూబాబాద్ సీటు ఇందాక చెప్పినట్టుగానే సీతారాం నాయక్ దక్కకపోవచ్చు అన్న చర్చ ఓవైపు జరుగుతూ ఉంది. ఇంకా మహబూబ్నగర్ సీటుకు వస్తే జితేందర్ రెడ్డికి అవకాశం ఉండదు, అక్కడ శ్రీనివాస్ రెడ్డికి అవకాశం ఉండొచ్చు అన్న తెలుస్తుంది. మెయిన్గా సికింద్రాబాదు, చేవెళ్ళ, మల్కాజ్గిరి ఈ మూడు నియోజకవర్గాలు కూడా ఈ మూడు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఎవరికి టికెట్ దక్కొచ్చు అన్న చర్చ జరుగుతుంది. కానీ ఎవరి పేరు కూడా కన్ఫామ్గా బయటికి తెలవట్లేదు. చేవెళ్ళ నియోజకవర్గానికి డాక్టర్ రంజిత్ రెడ్డి పేరు కన్ఫామ్ అయినట్లుగా చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు అధికారికంగా కానీ అనధికారికంగా ఇక్కడ లీగులు కూడా రాలేదు. రంజిత్ రెడ్డి ఆ నియోజకవర్గంలో జరిగిన అనేక సమావేశాలకు కూడా ఈ మధ్య అటెండ్ అయ్యారు కాబట్టి ఆయన యాక్టివ్గా ఉన్నాడు. గత వారం రోజుల నుంచి బహుశా ఆయనకే ఆ చెవిలో టికెట్ దక్కొచ్చు అని చెప్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్కు అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇంకొక పేరు కూడా పరిశీలనలో ఉంది. దండే విఠల్. ఆయన 2009లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కూడా ఆశిస్తున్నారు. బహుశా ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు చెప్తున్నారు. ఇంకా మల్కాజ్గిరి విషయానికి వస్తే మల్కాజ్గిరి చాలా హాట్ సీటు. మల్కాజ్గిరిలో ఇప్పటివరకు టీఆర్ఎస్ జెండా ఎగరేయలేదు. అక్కడ గెలిచిన మల్లారెడ్డి తర్వాత టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు కాబట్టి మల్కాజ్గిరిలో ఖచ్చితంగా టీఆర్ఎస్ జెండా ఎగరేయాలని చూస్తున్నారు. మల్కాజ్గిరిలో ఇప్పటికైతే నవీన్ రావు పేరు టాప్లో వినిపిస్తుంది. నవీన్ రావు పార్టీ సీనియర్ నేత కొండలరావు కుమారుడు. ఆయన కూడా నిన్న మొన్న అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. ఒకవేళ అక్కడ నవీన్ రావు కనుక దక్కకపోతే మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. ఆయన ఫస్ట్ ఆప్షన్ అయితే నవీన్ రావే, సెకండ్ ఆప్షన్ మర్రి రాజశేఖర రెడ్డి ఉండొచ్చు. మర్రికి ఒకవేళ క్యాస్ట్ ఈక్వేషన్స్లో అక్కడ ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ తర్వాత మిగతా పార్టీల అభ్యర్థుల సామాజిక వర్గాలను బేస్ చేసుకుని కనుక ఇస్తే మర్రి రాజశేఖర రెడ్డికి ఇవ్వచ్చు. మర్రి రాజశేఖర రెడ్డి కూడా అదే ఆశిస్తున్నారు. ఒకవేళ సామాజిక వర్గాల నేపథ్యంలోనే దక్కే అవకాశం ఉందని. ఇంకా ఈ విధంగా మొత్తంగా అయితే అందరికీ ఎవరెవరికి టికెట్ దక్కొచ్చు అన్న దాని మీద కొద్దిగా క్లారిటీ వస్తుంది. కానీ అఫీషియల్గా కేసీఆర్ ప్రకటించే వరకు ఏది కూడా అధికారికంగా కాదు, ఏది కూడా అఫీషియల్ కాదు. కేసీఆర్ జాబితాలో ఎవరున్నారో వాళ్ళే అభ్యర్థులు కాబోతున్నారు. ఈరోజు సాయంత్రం లోపే వాళ్ళందరికీ బీఫామ్లు ఇవ్వబోతున్నారు. ఇంకా నామినేషన్కు 3 రోజుల సమయం మాత్రం మిగిలింది. 22వ తారీఖు, 23, 25, 24 హాలిడే ఉంది. సండే వస్తుంది కాబట్టి ఇంకా టైం కూడా లేదు కాబట్టి ఈరోజు సాయంత్రం లోపే ఫైనల్గా అభ్యర్థులు ఎవరో తేల్చాలని పార్టీ అధిష్టానం భావిస్తూ ఉంది. ఎమ్మెల్యేలందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అధికార పార్టీ అభ్యర్థులు ఎవరని మొత్తం 16 మంది అభ్యర్థులను ఈ రోజు మళ్ళీ అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇప్పటికీ వినోదం ప్రకటించినా మళ్ళీ జాబితాలో కూడా ఆయన పేరును అధికారికంగా ప్రకటించబోతున్నారు. మొత్తం 16 మంది అభ్యర్థులను ఈరోజు సాయంత్రం లోపు ప్రకటించే అవకాశం ఉంది. పెద్దపల్లి జి వివేక్ పేరు కన్ఫర్మ్ అయినట్లుగా ప్రచారం జరుగుతూ ఉంది. ప్రగతి భవన్ వర్గాల్లో కానీ టీఆర్ఎస్ వర్గాల్లో కూడా జి వివేక్ టికెట్ ఇచ్చేది కన్ఫర్మ్ అని తెలుస్తుంది. రాత్రి పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. జి వివేక్ కు టికెట్ ఇచ్చే అంశంపైన చర్చించారు. ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా కూడా ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీలో కూడా అదే రకమైన చర్చ జరుగుతూ ఉంది. సాయంత్రం లోపు మొత్తం ఈ లిస్ట్ అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అందరినీ ఇక్కడికి పిలిచి బీఫామ్లు ఇస్తారా లేదంటే తెలంగాణ భవన్కి వెళ్ళి అక్కడ బీఫామ్లు తీసుకోవాలా అన్న అంశం మీద ఇంకా క్లారిటీ రాలేదు. నామా నాగేశ్వరరావు చేరిక తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరబోతున్నారు. టీఆర్ఎస్లో చేరిక తర్వాత ఆయన పేరు కూడా ఉండబోతుంది లిస్టులో కాబట్టి మొత్తం జాబితాను ఒకేసారి ప్రకటించే అవకాశం ఉంది. బీఫామ్లు మాత్రం అభ్యర్థులకు విత్ ఎమ్మెల్యేలతో కలిపి రావాలని చెప్పారు. అది ఇక్కడ ప్రగతి భవన్ పిలిచి ఇస్తారా లేదంటే తెలంగాణ భవన్లోనే అభ్యర్థులకు ఇస్తారనేది చూడాల్సింది. మొత్తంగా అయితే సాయంత్రం లోపు టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా బహిర్గతం కాబోతుంది. సుమలత. రైట్ శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.